సో వెల్కమ్ టు యూషెస్కో యూట్యూబ్ ఛానల్. సో మనకి యూట్యూబ్ ఛానల్ ఒకటే కాదు, మనకి అఫీషియల్గా వెబ్సైట్ కూడా ఉంది. సో ఈ రెండిట్లో మనకి గవర్నమెంట్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా. ఇందులో మనకి గవర్నమెంట్ సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో పోస్ట్ అవుతుంటాయన్నమాట. సో మనకి యూట్యూబ్ ఒకటే కాదు, అఫీషియల్గా వెబ్సైట్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి. ఆ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇకపోతే కనుక ఈరోజు చాలామంది మనకి కామెంట్ చేస్తున్నారు, రీసెంట్గా ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ వస్తే చెప్పమని. సో మనకి రీసెంట్గా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఉండేది, ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ ఉండేది. సో ఇప్పుడు మనం ఈ ఛానల్ అయితే పోస్ట్ చేయబోతున్నాం, ఓకేనా. ఇకపోతే కనుక చాలామంది అడుగుతున్నారు జాబ్ నోటిఫికేషన్స్ పెట్టమని. నేను చాలా లేట్ చేశాను ఇప్పటికే. సో ఈ రోజు నుంచే మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో రీసెంట్గా మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసినట్లయితే ఇందులో ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా, వేకెన్సీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఫీజు ఎంత ఉండబోతుంది, ఎంత ఏజ్ వాళ్ళకి ఇది అవుతుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ప్రతిదీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే కనుక మనకి ఇది హైదరాబాద్లోనే ఉన్న BRIC నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సంబంధించిన నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనిలో శాలరీ స్ట్రక్చర్ కూడా చాలా హైగా ఉంటుంది, ఓకేనా. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లోనే పనిచేసే రికగ్నైజ్డ్ కూడా దొరుకుతుందన్నమాట. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ నుండి అప్లై చేసేంత వరకు కూడా ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క NIAB అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్న, గవర్నమెంట్ కింద ఉన్న అటానమస్ ఇన్స్టిట్యూట్, ఓకేనా. ఇది వీళ్ళు ఇప్పుడు ICMR ఫౌండెడ్ ప్రాజెక్ట్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు అన్నమాట. సో ప్రాజెక్ట్ టాపిక్ వచ్చేసి టీబీ పైన రీసెర్చ్ చేయడం అనమాట, ఓకేనా. టీబీ అంటే తెలుసు కదా. సో టీబీ పైన రీసెర్చ్ చేయడం అనమాట. మన దేశంలో టీబీని నిర్మూలించడానికి వ్యాక్సినేషన్ క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయడం ఈ ప్రాజెక్ట్ మెయిన్ టార్గెట్ అనమాట. సో మీరు చేసే పని చాలా వాల్యుబుల్ అండ్ సొసైటీకి హెల్ప్ అయ్యే పని అనమాట. ఇప్పుడు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వ్యాక్సిన్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ వ్యాక్సిన్ పోస్ట్ పేరు వచ్చేసి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1 అనమాట, ఓకేనా. నాన్ మెడికల్ ఇది. దీని ఒక వేకెన్సీ మాత్రమే ఉంది, ఓకేనా. దీనికి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. చాలామంది ఒక పోస్టే ఉంది కదా మనకి వస్తుందా అని చెప్పేసి అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎలాంటి స్పెషలైజ్డ్ రీసెర్చ్ జాబ్స్కి లిమిటెడ్ మంది మాత్రం అప్లై చేస్తారు, అంటే చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. ఒకవేళ మీకు వచ్చే ఛాన్స్, అంటే మీరు ఇందులో కొన్ని క్వాలిఫికేషన్స్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే నేను హింట్ ఇస్తాను, అవి మీరు ఫాలో అయినట్లయితే మీకు మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది, ఒకవేళ ఈ ప్రాసెస్ ఈ యొక్క జాబ్కి మీరు రిక్రూట్మెంట్ చేద్దాం అనుకుంటా. ఎందుకంటే ఇందులో మనకి శాలరీ కూడా చాలా హెవీగా ఉంటుందన్నమాట. అది కూడా మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళు కరెక్ట్గా అప్లై చేస్తే కనుక ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఇది ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, ఈ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ PG డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అంటే MSc లాంటి డిగ్రీ లైఫ్ సైన్స్లో చేసి ఉండాలన్నమాట. స్పెషలైజ్డ్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లాంటి సబ్జెక్ట్స్లో మీరు ఇంటిగ్రేటెడ్ PG చేసిన లేదా రెగ్యులర్ PG చేసిన మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఒకవేళ ఏమైనా చిన్న అటు ఇటు అనిపించినా, ఒకవేళ నేను పాయింట్ మిస్ అయినట్టు మీకు అనిపించినా, అర్థం కాకపోయినా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఓకేనా. ఒకవేళ ఒక టేబుల్స్ని మీరు గ్రహించలేకపోతే కనుక వీడియో చూడవచ్చు, ఓకేనా. ఇప్పుడు దీంతో పాటు కనీసం స్పెషలైజ్డ్ స్కిల్స్ మీరు ప్రాపర్టీస్ లిస్ట్లో ముందు మీరు ఉంటారన్నమాట. ఇవి ఏంటంటే BSL-3 ల్యాబొరేటరీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, లేదా సెల్యులర్ యానిమల్ ఎక్స్పెరిమెంట్స్, లేదా మాలిక్యులర్ బయాలజీ టెక్నాలజీస్ లైక్ ELISA ఆర్ FACS పైన గ్రిప్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట, ఓకేనా. జాబ్ డిస్క్రిప్షన్లో ఈ పాయింట్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మీరు రెజ్యూమ్లో ఈ పాయింట్స్ని ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఓకేనా. రెజ్యూమ్లో కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉన్నట్లయితే. ఇప్పుడు శాలరీ విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా వినండి, ఓకేనా. శాలరీ విషయానికి వచ్చినట్లయితే
సో ఒక్క నిమిషం రికార్డ్ అవుతుందో చూసుకున్నాను. ఓకే, శాలరీ విషయానికి వస్తే కనుక పెర్ గురించి అంటే మాట్లాడుకుందాం, శాలరీ గురించి మాట్లాడుకుందాం. శాలరీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫెలోషిప్స్ అమౌంట్ వచ్చేసి 56,000 రూపీస్, ఓకేనా, 56,000 రూపాయలు బేసిక్గా ఉంటుంది. దీంతోపాటు 30% హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఉంటుంది, ఓకేనా. మీరు ఎక్కడైనా హౌస్ రెంట్ తీసుకున్నట్లయితే ఆ యొక్క అమౌంట్ కూడా కంపెనీ చూసుకుంటుంది అన్నమాట. సో కలుపుతుంటారు అన్నమాట. సో అంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో మీరు ఉంటే మీరు తీసుకునే టోటల్ శాలరీ చాలా గర్వపడే విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎక్కువ అమౌంట్ కాబట్టి మీకు అలా ఉంటుంది. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏజ్ లిమిట్ ఈ వేకెన్సీకి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపు అయితే ఉండాలి, ఓకేనా. మ్యాక్సిమం 35 ఇయర్స్ ఈ లోపు అయితే ఏజ్ వాళ్ళు అయితే ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే టెన్యూర్ విషయానికి వచ్చినట్లయితే కనుక స్టార్టింగ్లో 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది. కానీ మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎక్స్టెండెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ పెర్ఫార్మెన్స్ కనుక జాబ్లో బాగున్నట్లయితే ఇంకా ఎక్స్టెండ్ చేస్తారన్నమాట టైం అనేది, ఓకేనా. ఇది జాన్ 2029 వరకు ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ అనేది 2029 వరకు ఉంటుంది. మీరు అంతవరకు ఈ ప్రాజెక్ట్లో కంటిన్యూ అవ్వచ్చు. సో లాంగ్ టర్మ్ జాబ్ సెక్యూరిటీ కూడా దీంట్లో కనిపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్ లైన్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు అసలు ఈ అప్లై ఎలా చేయాలి అంటే ఈ జాబ్కి అప్లై ఎలా చేయాలంటే అన్ని సర్టిఫికేట్స్ రెడీగా ఉండే చెక్ చేసుకోండి, ఓకేనా. మీరు కేవలం ఆన్లైన్ మోడల్లో అప్లై చేయాలి అని అనుకుంటే కనుక వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.NIAB.RIS.in అని ఉంటుంది. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, మీరేం ఎంటర్ చేయక్కర్లేదు. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఈ సైట్ ఓపెన్ చేసినాక మీకు అప్లికేషన్లో లింక్ అయితే దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, డెడ్ లైన్ వచ్చేసి వరకు వెయిట్ చేయొచ్చు అనమాట. అంటే డెడ్ లైన్ ఏంటంటే అప్లికేషన్ డేట్ వచ్చేసి చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 16 వరకు అయితే ఉంది, ఓకేనా. 2026 ఈవినింగ్ 5 వరకు, March 16 ఈవినింగ్ 5 లోపు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే కనుక ఇది మీకు యూజ్ అవుతుంది. లేదంటే కనుక మీకు తర్వాత మీరు అప్లై చేసుకోలేరు అన్నమాట. ఓకే, ఈ లోపు ఎవరైనా చూసినట్లయితే కనుక అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే లాస్ట్ మినిట్లో టెక్నికల్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీ సేవ్ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఫామ్ ఫిల్ చేసి అప్పుడు మీరు ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ అక్కడ చూసుకోండి మీకు ఏమైనా ఉంటాయో. సో సర్టిఫికేట్స్ మాత్రం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుండి వెరిఫై అయ్యి ఉండాలన్నమాట, ఓకేనా. ఫైనల్ సెక్షన్ వచ్చేసి అప్లికేషన్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని తర్వాత స్క్రీన్ లిస్ట్ అయిన వాళ్ళని ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారన్నమాట. సో ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు డాక్యుమెంట్స్ అన్నీ ఫిజికల్గా ఎప్పుడు పంపించాలి అనేది లేదు. జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించాలి, ఓకేనా. ముందైతే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. జాయినింగ్ ఆఫర్ వచ్చిన తర్వాత జాయినింగ్ అయ్యేటప్పుడు మాత్రమే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వీళ్ళకి ఇవ్వాలి, ముందు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది NIAB హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి ఉన్న సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇది ఒక సూపర్ ఆపర్చునిటీ అనమాట. నేను ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. సో మన ఛానల్ పేరు కూడా యూజ్ చేసుకో, ఓకేనా. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఇంకేమైనా మిస్ అయినట్టు మీకు అనిపించినట్లయితే కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేశాను. సో దాంట్లోనే మీకు ఏజ్ రిలాక్సేషను ఆ యొక్క ఫీజు అనేది కూడా అక్కడే మెన్షన్ చేశాను. ఎందుకంటే అందరికీ ఒకలా ఉండదు, ఒక్కొక్క క్యాస్ట్ వరకు ఒకలా ఉంటుంది. సో వీడియోలో నేను క్యాస్ట్ అనేది ఇప్పుడు చెప్పాలనిపించలేదు, అందుకోసం నేను చెప్పట్లేదు. సో ఎవరైనా సరే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వచ్చు. యూట్యూబ్లో యూజ్ చేసుకొని టైప్ చేసిన వస్తుంది. లేదంటే కనుక మీకు మీరు అఫీషియల్ వెబ్సైట్ని యూజ్ చేసినా సరే మీకు అక్కడ నోటిఫికేషన్స్ అనేవి వీడియో వచ్చినా రాకపోయినా జాబ్ నోటిఫికేషన్స్ అయితే అక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంతేకాదు, నేను వీలైతే మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ కూడా ఇస్తాను. వాట్సాప్ అయితే ఇంకా క్రియేట్ చేయలేదు. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ ఉంది మనకి, అందులో పెడతాను మీకు. సో అక్కడి నుంచి కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. నేను ఒకవేళ వీడియో చేయడం లేట్ అయినా సరే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ లింక్ అయితే అక్కడ వస్తుంది అన్నమాట. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ప్రతి ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు మ్యాక్సిమం వీడియోలో మిస్ అయినవన్నీ కూడా మీకు
నోటిఫికేషన్ లింక్లో ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా.